ఈ రోజు మన వీడియో ఏంటంటే నేనైతే ఒక డెమో చూపిస్తానండి. ఆ డెమో ఏంటంటే ఈ డెమో చూడగానే చాలా మంది షాక్ అవుతారు నాకు తెలుసు. ఎందుకంటే ఇది చూడగానే మీకు మైండ్ బ్లోయింగ్ అవుతుందన్నమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్ డెమో చూసినప్పుడు కూడా నేను చాలా షాక్ అయ్యాను. అది ఏం డెమో అంటే ఫోలిక్ ఐరన్ అండి. ఇక్కడ కనబడుతుంది కదా మీకు సప్లిమెంట్ ఫోలిక్ ఐరన్ ప్లస్ అన్నమాట, క్యాప్సూల్స్. ఫోలిక్ ఐరన్ అంటే ఏంటంటే బ్లడ్ అన్నమాట, హిమోగ్లోబిన్. మనకి మన బాడీలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మనం అప్పుడు ఏం చేస్తాము, ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాము. బయట మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫోలిక్ ఐరన్ ఇస్తారనమాట. మరి బయట దానికి మన ఫుడ్ సప్లిమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ అయితే కంపల్సరీగా షేర్ చేయండి, కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి, కంపల్సరీగా కమెంట్ అయితే పెట్టండి. మనకి ఇప్పుడు చూడండి చాలామంది ఏంటంటే లేడీస్ హిమోగ్లోబిన్ అనే దానితో బాధపడుతున్నారు. హిమోగ్లోబిన్ అంటే ఏంటంటే మన బాడీలో బ్లడ్ లేకపోవడము. మనకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలైన తర్వాత మనకి ప్రాబ్లం వస్తుందన్నమాట. హిమోగ్లోబిన్ తక్కువ ఏమవుతుంది మన బాడీలో అంటే సిమ్టమ్స్ ఏం చూపిస్తుంది అంటే మనము ఏ పని చేసుకోలేము, నీరసంగా ఉంటాము, అలసిపోతూ ఉంటాము, కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి నడవాలనిపించదు, తర్వాత కూర్చోాలనిపిస్తుంది, తర్వాత బియ్యం తినాలనిపిస్తుంది, మట్టి తినాలనిపిస్తుంది. ఇలాంటి మనకి సిమ్టమ్స్ కనబడతాయి. చిన్నపిల్లలు అయితే బలపాలు తింటారు, చాక్లెట్స్ తింటారు, సున్నం తింటూ ఉంటారు కదా. ఇవేంటంటే ఫోలిక్ ఐరన్. మీకు ఆ పిల్లల్లో ఫోలిక్ ఐరన్ అంటే బ్లడ్ తక్కువగా ఉందని తెలుసుకోవాలి. మనము ఏంటంటే మన బాడీలో కంపల్సరీగా బ్లడ్ అనేది లేకపోతే ఏమవుతుంది, అసలు బ్లడ్ లేకపోతే మన బాడీ అనేది నడుస్తుందా అండి? మనం ఇలా మాట్లాడగలుగుతామా? ఇలా మనం స్టాండర్డ్గా మాట్లాడుతున్నామంటే మన బాడీలో అంటే బ్లడ్ ప్రాబ్లం లేదు కాబట్టి మనం మంచిగా మాట్లాడుతున్నాం. అదే బ్లడ్ ప్రాబ్లం అంటే ఏమవుతుంది, కింద పడిపోతూ ఉంటాం, నీరసంగా ఉంటాం, మాట్లాడలేము, ఏ పని చేసుకోలేమన్నమాట. సో మరి మనం బ్లడ్ రావడానికి మరి ఎలాంటివి తీసుకుంటున్నాము, మరి మన బాడీకి సైడ్ ఎఫెక్ట్ వస్తుందా లేదా అనేది మీకు ఇందులో చూపిస్తానండి. ఫస్ట్ ఈ డెమో చూపించిన తర్వాత దీని గురించి అయితే మాట్లాడదాము. ఇప్పుడు చూడండి ఎక్స్ బ్యాండ్ అయితే నేను తీసుకున్నానండి. బయట చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే ఇవి వాడుతూ ఉంటారు. అలాగే మన ఫోలిక్ ఐరన్ అనమాట ఇలా ఉంటుంది. చూడండి ఈ డెమో చూద్దాము. ఒక క్యాప్సూల్ అయితే తీసుకుందాము. నిజంగా ఇందులో మనకి ఐరన్ ఉందా? ఐరన్ తీసుకుంటున్నాం. యాక్చువల్గా మనం ఐరన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, చెట్ల నుంచి, ఆకుకూరల నుంచి తీసుకోవాలి. ఆ చెట్లు మనకి భూమిలో నుంచి తీసుకుంటుంది. ఆ భూమిలో నుంచి చెట్ల నుంచి మనం తీసుకుంటాము. మరి ఎలాంటి వాడుతున్నాం అనేది కూడా మనం చెక్ చేసుకోవాలండి. ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఎక్స్ బ్రాండ్ అనమాట. చూడండి ఇలా ఉంటుంది. నా దగ్గర ఒకటి ఐరన్ ఉందండి, అంటే అయస్కాంతం ఉంది, మ్యాగ్నెట్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుంది కనిపిస్తుంది ఈ వీడియోలో మీకు, మొత్తం అంటుకుంటుంది, అయస్కాంతానికి అంటుకుంటుంది. మరి అయస్కాంతానికి ఏం అంటుకుంటుంది? ఇనుము అంటుకుంటుంది, ఐరన్ అంటుకుంటుంది. ఇవెందుకు అంటుకుంటుంది అంటే ఇందులో మనకు ఐరన్ ఉంది. చూడండి ఇది మనము ప్రెగ్నెన్సీ లేడీ తీసుకుంటాము, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇస్తారనమాట. మరి ఇది వేసుకుంటే ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ లేడీకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మనకి మోషన్ ప్రాబ్లం కూడా ఉంటుందండి, అంటే డైజెషన్ అవ్వదు, మోషన్ కూడా మనకి ప్రాబ్లం వస్తుంది, మలబద్ధకం అనే సమస్యతో కూడా బాధపడుతూ ఉంటాం ఇవి తీసుకుంటే. మెడిసిన్స్ కూడా ఇలాగే ఉంటాయండి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పదే వెళ్తూ ఉంటాము. పెయిన్స్ అయితే మన ప్రాబ్లం ఉన్నంత వరకే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ రిపీటెడ్గా అంటే మెడిసిన్స్ వాడుతున్నంత వరకే మనకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మళ్ళీ రిపీటెడ్గా మెడిసిన్స్ అయితే ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తాం మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. చూడండి ఎంత డేంజరస్గా ఉంది చూడండి. ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకుంటారు. ఇక్కడ వైట్ కనబడుతున్నాయి, ఇదంతా ఐరనేనండి. ఇందులో సగానికి సగం మనకి ఇందులో ప్యూర్ నిజంగా ఇనుము ఉంది అనమాట. ఇది తింటున్నాము. ఇవి కూడా మళ్ళీ ప్లాస్టిక్ అండి, ఇవి డైజెషన్ అవ్వవు, పొట్టలోకి వెళ్ళిన తర్వాత మోషన్స్ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇలా ఉంటుందండి. అలాగే మా దగ్గర ఉంది చూడండి, ఇది సప్లిమెంట్ ఇలా ఉంటుంది. ఇది ఏంటంటే టమాటా లేయర్తో చేశారనమాట. ఇందులో పొడి ఉంటుందండి. చూడండి ఇది అంటుకుంటుందా,
అంటుకోవట్లేదు, అంటే ప్యూర్ ఐరన్ అనమాట. ఈ సప్లిమెంట్ తీసుకుంటే 1 మంత్ మనకి 3 నుంచి 3 గ్రాముల బ్లడ్ వస్తుంది అనమాట. న్యాచురల్గా వస్తుంది అండి, సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఆర్గన్ డిస్టర్బ్ చేయదు. కానీ ఇది వాడితే మాత్రం మీకు కంపల్సరీగా ఆర్గన్ డిస్టర్బ్ చేస్తుంది. మనకి ఏ ప్రాబ్లం అయితే వాడుతుందో అది ప్రాబ్లంకి బదులు ఇంకా వేరే ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. చూడండి, ఇట్లాంటి మనం తీసుకుందామండి, ఎందుకంటే మన బాడీలో కంపల్సరీగా బ్లడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. బ్లడ్ లేడీస్కి అయితే 10 గ్రామ్స్ కంటే ఎక్కువనే ఉండాలి, తక్కువగా ఉండకూడదు. జెంట్స్కి అయితే 13 గ్రాముల కంటే ఎక్కువగానే ఉండాలని తక్కువ ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డెమో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా ఇది మీకు ఐరన్ ట్యాబ్లెట్ కావాలంటే, క్యాప్సూల్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. కంపల్సరీ నాకైతే కాల్ చేయండి. ఇది కంపల్సరీగా వాడండి, మంచిగా యూజ్ అవుతుంది, మంచిగా బ్లడ్ కూడా మంచిగా న్యాచురల్గా వస్తుందండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను.